ప్యానెల్స్ పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ. 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనేది భద్రాద్రి కాన్స్టిట్యూట్ నుండి మనతో మాట్లాడడానికి రాఘవేంద్రరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఎక్స్ మినిస్టర్ 5 టైమ్స్ ఎమ్మెల్యే చేసినటువంటి వర్మ వెంకటేశ్వరరావు గారి కుమారుణ్ణి. నా పేరు వర్మ రాఘవేందర్. ఈ రోజున మా ప్రాంతంలో ఇవాళ వరంగల్లో జరిగేటువంటి బహిరంగ సభను దృష్టిలో పెట్టుకొని మా ప్రాంతం నుంచి, మా కొత్తగూడెం కాన్స్టిట్యూషన్ నుంచి వర్మ గారి నాయకత్వంలో వేలాది మంది ఇక్కడికి 27వ తారీఖున సభకి రావచ్చి ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ కావడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఇక్కడ మా దగ్గరకు నుంచి వచ్చినటువంటి వేలాది మందికి ఈ సభాస్థలికి ఎలా రావాలి, ఏ విధంగా సభాస్థలికి వస్తే మనం సభాస్థలిలో ముందుగా కూర్చోవటం జరుగుతుంది. అంతేకాకుండా పార్కింగ్కి వేలాది వెహికల్స్ అక్కడి నుంచి వస్తున్నాయి కాబట్టి ఈ పార్కింగ్కి మరి ప్లేస్ ఎక్కడ అని చెప్పేసి జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకుల సూచన మేరకు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి మా ప్రతినిధి, బీఆర్ఎస్ ప్రతినిధులు ఇక్కడ రావటం జరిగింది. చూసాము, దారి పొడవునా చూసాము. ఇప్పుడు మొత్తం అన్ని ప్రాంతాల్లో తిరిగేసి, పెద్దలందరితో తిరిగేసి రూట్ మ్యాప్ చూసాము. దాని తర్వాత పార్కింగ్ ప్లేస్ ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పేసి కూడా చూడటం జరిగింది. ఇవాళ చూస్తూ ఉంటే ఇది అద్భుతం. భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా, ఏ పార్టీ చేయని విధంగా ఇవాళ కేసీఆర్ సభ ఇక్కడ వరంగల్లో జరగబోతూ ఉంది. అలా నవ్వే శక్తి అలా ఎక్కడ చూస్తే ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ఇలా కనుల పండుగ లెక్కన ఇలా కనపడతా ఉన్నాయి. అలా ఇవాళ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ ఈ కార్యక్రమానికి, బహిరంగ సభకి అటెండ్ అయిపోయి కేసీఆర్ యొక్క ప్రసంగం కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఇలా మేము కొత్తగూడెం నుంచి ఇక్కడికి 200 కిలోమీటర్లు. ఇలా మేము పొద్దున ఉదయం 7:30కి స్టార్ట్ అయిపోతే మేము వస్తున్నటువంటి దారి పొడుగుతో కూడా అన్ని చోట్ల ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ రోజు నుంచే పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడికి వచ్చి 2 రోజులు ఇక్కడే గడిపి ఇక్కడ మరి వంటలు వండుకొని, గుడారాలు వేసుకొని ఈ కార్యక్రమంలో కేసీఆర్ మరి ఈ గ్రౌండ్లో ముందు కూర్చోవాలని ఆతృతతోని అనేకమైనటువంటి వేలాది మంది ఈరోజు వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం ఈ రోజున. ఇవాళ ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ క్రేజ్ అట్లా పెరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్రేజ్ తగ్గిపోతూ ఉంది. ఇవాళ ఎందుకంటే ఆ రోజున కేసీఆర్ యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం పురోగమ దిశలో నడిచింది. ఇవాళ తిరోగమ దిశలో నడుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద అతి తక్కువ 15 నెలల కాలంలోనే విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఇవాళ ఏ ప్రాంతానికి వెళ్ళండి, ఏ గ్రామానికి వెళ్ళండి, ఏ పట్టణానికి వెళ్ళండి, ఈ రోజున ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఓడించాలి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి మరి మోసపు మాటలు, అసంబద్ధమైనటువంటి వాగ్దానాలు, 420 వాగ్దానాలు, 6 గ్యారెంటీలు ఇచ్చి మరి ఇలా చేతులెత్తేసినటువంటి పరిస్థితి. అలా రేవంత్ రెడ్డి మాటలు తప్పితే చేతలతో ఏం లేదు. ఒకరికొకరికి శృతి లేదు, ఒకరికొకరు మతి లేదు. మంత్రులకి, ముఖ్యమంత్రికి మంత్రులకి సంబంధం లేదు, సమన్వయం లేదు. అదే మంత్రులకి ఎమ్మెల్యేలకి సమన్వయం లేదు, ఎమ్మెల్యేలకి కార్యకర్తలకి సమన్వయం లేదు. ఇవాళ అట్లా పరిస్థితి అలా ఘోరమైనటువంటి పరిస్థితి. అలా ఇవాళ ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా ఆ రోజున ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ మోసపు వాగ్దానాలకి, మోసపు ప్రచారానికి ఎప్పుడు ఆ రోజున ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపారో ఇవాళ అందరూ కూడా మళ్ళీ వెనక్కి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతున్న ఒక ఉద్దేశం వచ్చేసింది, ప్రజలలో ఒక ఆలోచన కలిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మనందరం కూడా స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి, మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి అలా తీవ్రమైనటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈ సభ 10 లక్షల మంది అనుకుంటున్నారు. ఈ గ్రౌండు, ఇవన్నీ వ్యవహారాలు చూస్తూ ఉంటే 20 లక్షల మంది వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇవాళ ఎందుకంటే ఇది ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ, ఇక్కడ కానీ అసలు అద్భుతం అన్నమాట. అసలు ఒక కనుల పండుగ, ఒక పండుగ వాతావరణం ఉంది. ఇవాళ ఇవన్నీ చూస్తూ ఉంటే 2 రోజుల ముందే ఈ రకంగా ఉంటే ఇక ఆ రోజున చూస్తే ఒక పండుగ వాతావరణం ఉంది. ఏది ఏమైనా సరే మళ్ళీ కేసీఆర్ సభ విజయవంతమై ఇవాళ భారతదేశంలోనూ చరిత్ర సృష్టించబోతున్నటువంటి పార్టీ నాయకుడు కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి.